నమస్కారం గాయ్స్. సో ఈరోజు లెక్చర్లో సూడో ఎలిమెంట్స్ అంటే ఏంటి అన్నది మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, సూడో ఎలిమెంట్స్లో మనకి చాలానే ఉన్నాయి. ఇక్కడ నేను ఆల్రెడీ రాశాను. సూడో ఎలిమెంట్స్లో మనం డబల్ చుక్కలు పెట్టి చేస్తామండి. ఆల్రెడీ సింగిల్ చుక్కలు పెట్టి చేసాం. మనం ఆల్రెడీ సింగిల్ చుక్కలు పెట్టి ఏమని చేసాం? యాక్టివ్ అని, ఇక్కడ నేను కింద రాస్తాను అవి, యాక్టివ్ అని, ఇంకోటి వచ్చేసి హోవర్ అని, లింక్ అని, ఇంకోటి వచ్చేసి విజిటెడ్ అని చూసాం. అవునా? ఇవన్నీ ఏంటి? ఇలా సింగిల్ దాంతో రాస్తే దీన్ని సూడో క్లాసెస్ అంటారు. ఓకే, సూడో క్లాసెస్ ఆర్ సెలెక్టర్స్. ఇది ఎందులో చూసామంటే లింక్స్ అన్న లెక్చర్లో చూసాం. అవునా? సో ఎవరైనా ఈ లింక్స్ అన్న లెక్చర్ చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఇలా సింగిల్ చుక్కలు పెడితే సూడో క్లాసెస్ అంటారు. ఓకే, ఇలా డబల్ చుక్కలు పెట్టి రాస్తే చూసారా? డబల్ చుక్కలు ఎన్ని పెట్టాను? 2. అంటే పాము కాటేసినట్టు 2 పాములు కాటేస్తాయి అనమాట. అలా 2 పాములు కాటేసినట్టు ఉంటే దాన్ని సూడో ఎలిమెంట్స్ అంటాం. ఇప్పుడు సూడో ఎలిమెంట్స్ని ఎలా వాడాలి అన్నది మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఒక ఫేక్ టెక్స్ట్ ఏదైతే ఉందో అది లోరం లప్సం అన్నది చెప్పి తీసుకుంటున్నాను. ఇది తీసుకుని నేను ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఆ కంటైనర్లో నేను ఒక 3 సార్లు ఇచ్చుకుంటాను. ఓకే, ఇచ్చుకుని ఇప్పుడు నేను రిఫ్రెష్ చేసి చూస్తే చూసారా నా కంటెంట్ అయితే వచ్చింది ఇక్కడ. ఇప్పుడు దీన్ని కొంచెం నేను స్టైలింగ్ చేసుకుంటాను, కొంచెం బాగా కనపడడం కోసం. ఓకే, దీనికి ఒక ఫాంట్ సైజ్ 1.5 REM ఇస్తాను. ఇంకా ప్యాడింగ్ వచ్చేసి ఒక 5 పిక్సెల్ ఇస్తాను. ఇంకా బార్డర్ ఇచ్చుకుందాం. సో కంటైనర్ ఎక్కడ ఉన్నదన్న తెలియడం కోసం. ఓకే, సో బార్డర్ వచ్చేసి 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్. ఓకే, సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా నా కంటెంట్ కొంచెం పెద్దగా కనపడుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు చూసుకుంటే నేను సూడో ఎలిమెంట్స్ అన్నది ఎలా వాడాలి అన్న చెప్తాను. ఇప్పుడు చూసారా మీకు సూడో ఎలిమెంట్స్లో ఫస్ట్ లైన్ అని ఉంది. అవునా? సో ఇప్పుడు మీరు దీన్ని ఏంటంటే ట్యాగ్ నేమ్తో కానీ, ఐడి నేమ్తో కానీ, క్లాస్ నేమ్తో కానీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డబల్ చుక్కలు పెట్టి అప్పుడు మీరు రాస్తారండి ఈ సూడో ఎలిమెంట్స్ అన్నవి. ఓకే, సో ఇప్పుడు అందరికీ ఒక కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇది కూడా సేమ్ సూడో క్లాసెస్ ఎలాగో మేము ఆల్రెడీ లింక్స్ అనే లెక్చర్లో చూశారు. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అలాగా సింపుల్గా 1 డాట్ కాకుండా 2 డాట్స్ పెడతాం అనమాట. ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ ఏముంది మనకి? ఫస్ట్ లైన్ అని ఉంది. అంటే మీకు ఆల్రెడీ ఆ పేరులోనే ఉంది ఫస్ట్ లైన్ అంటే ఏంటి అన్నది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డాట్ కంటైనర్ అని రాసి డబల్ చుక్కలు పెట్టి ఫస్ట్ లైన్. ఓకే, ఫస్ట్ లైన్ అని రాస్తే ఇలా రాయాలండి. ఇది వచ్చేసి మన సింటాక్స్. ఓకే, ఇలా రాస్తాం. ఇది వచ్చేసి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ పెడతాను దీనికి. అలా మీరు ఏవైతే CSS ఇప్పుడు దాకా నేర్చుకున్నారో ఏమన్నా ఇవ్వచ్చు, బట్ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకుంటున్నాను. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను రెడ్ ఇస్తాను. దాన్ని కలర్ ప్యాలెట్లో సెలెక్ట్ చేసి కొంచెం లైట్ కలర్ ఇచ్చుకుంటాను. ఓకే, సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూడండి ఏమవుతుందో. చూసారా నా ఫస్ట్ లైన్ మాత్రమే సెలెక్ట్ అయింది. ఓకే, మొత్తం టెక్స్ట్లో నా ఫస్ట్ లైన్ ఒక్కటే సెలెక్ట్ అయింది. సో అలా మీరు మీ ఫస్ట్ లైన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే అప్పుడు మీరు ఈ యొక్క సూడో ఎలిమెంట్ ఫస్ట్ లైన్ అన్నది వాడతాం. ఓకే, సో అలాగే ఫస్ట్ లైన్ ఉన్నట్టే ఇంకోటి ఉంది మనకి. సెకండ్ది వచ్చేసి ఫస్ట్ లెటర్. ఓకే, ఫస్ట్ లెటర్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ లెటర్ ఎందుకు వాడతామని చూడన్నది మీకు అర్థమైపోతుంది. ఆ పేరులోనే ఉందండి ఫస్ట్ లెటర్ అంటే. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా నాకేం సెలెక్ట్ అయింది? ఓన్లీ నా ఫస్ట్ లెటర్ సెలెక్ట్ అయింది. సో అలాగా మీరు ఇప్పుడు చూసినట్టు ఫస్ట్ లైన్ అండ్ ఫస్ట్ లెటర్. ఓకే, ఇవి సింపుల్ అండి. బేసిక్గా ఆల్రెడీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. అంటే మీరు దీంట్లోనే చెప్పేస్తుంది ఏం చేస్తుంది ఇది అని. ఇప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్, ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరు ఎక్కువ వాడతారు కూడా. ఓకే, ఇప్పుడు ఈ బిఫోర్లో చూస్తే నేను మీకు రాసి చూపిస్తాను చూడండి. బ్యాక్గ్రౌండ్ కలర్ బదులు మీరు ఏదైనా కంటెంట్ ఇచ్చుకోవాలి బిఫోర్లో అంటే మీరు ఇచ్చుకోవచ్చండి. ఇప్పుడు నేను తీసేస్తాను చూడండి. సింపుల్గా బిఫోర్ అని రాసి ఇక్కడ నేను కంటెంట్ అని రాసి ఇక్కడ మీరు కావాలంటే ఇమేజెస్ కూడా ఇచ్చుకోవచ్చు యాక్చువల్లీ. ఓకే, ఇమేజెస్ ఇచ్చుకోవచ్చు, టెక్స్ట్ కూడా ఇచ్చుకోవచ్చు. సింపుల్గా హాయ్ అని ఇస్తాను చూడండి. ఓకే, కంటైనర్ బిఫోర్. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూడండి. చూసారా బిఫోర్ అంటే ఇదంతా వచ్చేసి కంటెంట్. సో ఈ కంటెంట్ ముందు నాకు హాయ్ అని పెట్టు అని చెప్తున్నాను. ఓకే, ఆ హాయ్ అని పెడుతుంది నాకు. అవునా? సో ఇప్పుడు నేను ఆఫ్టర్ అంటే చూడండి ఏమవుతుందో. ఆఫ్టర్ అంటే నా కంటెంట్ మొత్తం తర్వాత, అంటే ఇదంతా నా కంటెంట్. అవునా? ఆ కంటెంట్ తర్వాత నాకు ఇది పెట్టు అని చెప్తున్నామండి. అలాగే మీరు ఓన్లీ కంటెంట్లో నేను ఓన్లీ టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు అంటే లేదండి. మీరు URL
ఓకే, ఇమేజెస్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా మీరు ఇమేజెస్ ఇచ్చుకుంటే ఆ ఇమేజెస్ ఏవైతే పెట్టారో నేను ఆఫ్టర్ అని పెట్టాను, అంటే నా కంటెంట్ తర్వాత నాకు ఈ ఇమేజ్ని పెట్టు అని చెప్తున్నానండి. ఓకే, సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా, ఈ కంటెంట్ అయిపోయిన తర్వాత నాకు ఇమేజ్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని బిఫోర్ అని మారుస్తాను, చూడండి ఏమవుతుందో. ఇప్పుడు ఎప్పుడైతే నేను బిఫోర్ అని మార్చానో రిఫ్రెష్ చేస్తే చూసారా, నా యొక్క కంటెంట్ ఏదైతే ఉందో ఇదంతా నా కంటెంట్, అవునా? ఈ కంటెంట్ ముందు అంటే బిఫోర్ అని వాడుతున్నాం కదా, ఇక్కడ చూస్తే మీరు బిఫోర్ అని వాడుతున్నాం కదా, అందుకని చెప్పి నా కంటెంట్ ముందు ఇది ఏదైతే నేను చెప్తున్నానో పెట్టమని అది తీసుకెళ్ళి పెట్టేసాయి అని చెప్తున్నాను. సో అదేం చేస్తుంది, సరే నేను పెట్టేస్తానని చెప్పి పెడుతుంది. అందుకని నాకు బిఫోర్ ఆఫ్టర్ అన్నది అలా పనిచేస్తాయండి. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓన్లీ టెక్స్టే కాదు, ఇమేజెస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అలా ఏదైనా కంటెంట్ మీరు ఇవ్వాలి అనుకుంటే బిఫోర్ ఆఫ్టర్ అన్నది మీరు అలా సిఎస్ఎస్ నుంచి ఎలా చేసుకోవాలన్నది ఇలా చేసుకోవచ్చండి. సెలక్షన్, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. సెలక్షన్ అన్నది మీకు ఒకసారి నేను చేసి చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇది తీసేసి ఓకే ప్రస్తుతానికి ఇక్కడ సెలక్షన్ అని రాస్తాను. ఓకే, సెలక్షన్. ఓకే, సెలక్షన్ అని రాశాను కదా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను ఏదైతే రెడ్ అని ఇచ్చి ప్యాలెట్లో సెలెక్ట్ చేసుకుంటానో, ప్యాలెట్లో ఈ లైట్ రెడ్ అన్నది టమాటో కలర్ అనమాట. ఇది టమాటో కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూడండి, మీకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు నార్మల్గానే ఉంది, మనకు చేంజ్ ఏమీ లేదు. బట్ ఎప్పుడైతే నేను నా టెక్స్ట్ని సెలెక్ట్ చేస్తానో చూసారా ఏ కలర్లో వస్తుంది. నార్మల్గా ఇది తీసేస్తే ఏ కలర్లో వస్తుందో చూడండి. తీసేస్తే నార్మల్గా మనకి జనరల్గా బ్లూ కలర్లో వస్తుంది. చూసారా, బ్లూ కలర్లో సెలెక్ట్ అవుతుందా మొత్తం నేను టెక్స్ట్ని సెలెక్ట్ చేస్తుంటే. బట్ నేను నాకు స్పెసిఫిక్ కలర్లో కావాలనుకుంటున్నాను. ఇదేంటి, టమాటా కలర్. టమాటా కలర్లో నేను సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఎప్పుడైతే నేను దీన్ని సెలెక్ట్ చేస్తానో చూసారా, నాకు టమాటా కలర్లో సెలెక్ట్ అయింది. అలాగా మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో ఇద్దాం అనుకుంటున్నారు. ఓకే, ఈ ప్యాలెట్లో ఇది సెలెక్ట్ చేసుకోండి, ఎల్లో ఇష్యూ. ఆ తర్వాత ఈ ఎల్లో సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకుని ఎల్లో కావాలంటే మీరు చూసారా, నాకు ఎల్లోలో సెలెక్ట్ అవుతుంది. అలాగ మీరు సెలెక్షన్ చేసుకోవాలి అని అనుకుంటే ఇలా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను సూడో ఎలిమెంట్స్. సో అలా సూడో ఎలిమెంట్స్ అంటే ఏం లేదండి, నార్మల్గా స్పెసిఫిక్గా మనం ఏదైనా చెయ్యాలి కంటెంట్ మ్యానిపులేషన్ అంటే అప్పుడు మనం సూడో ఎలిమెంట్స్ వాడతాం. సో ఇది వచ్చేసి ఏంటి, సూడో క్లాసెస్ ఇవన్నీ. సో ఇలా వాడితే మనం సూడో క్లాసెస్ అంటాం. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ సూడో ఎలిమెంట్స్ అన్నవి. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇక్కడతో మీరు సక్సెస్ఫుల్గా ఏది నార్మల్ జనరల్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేశారండి. సో నెక్స్ట్ క్లాస్లో నేను అడ్వాన్స్కి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రాజెక్ట్ అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఒకే వీడియో వస్తుంది ఆ ప్రాజెక్టు, ఎందుకంటే వీడియోలు చేసేయడమే కాదండి, ప్రాక్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకని చెప్పి ఒక ప్రాజెక్ట్ అయితే మినీ ప్రాజెక్ట్ అయితే నేను చేస్తాను. ఆ మినీ ప్రాజెక్టు మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, అది అయిపోయిన తర్వాత ఆ మరుసటి రోజు నేను అడ్వాన్స్డ్ టాపిక్స్కి వెళ్తాను. ప్రస్తుతానికైతే మీకు ప్రాక్టీస్ అన్నది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇవి ఏవైతే బేసిక్ టాపిక్స్ ఉన్నాయో అన్నీ కవర్ చేసాం. అవునా, అన్నీ కవర్ చేసాం కాబట్టి ఇప్పుడు ఒక మినీ ప్రాజెక్ట్ అయితే చేస్తాను. రేపు ఒకే వీడియో వస్తుంది. ఓకేనా, సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఉంటాను గైస్.